ఇక్కడ ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తికి ఎన్ఎఫ్ఐని కలిపితే ఏమొస్తుంది అని అడిగాడు. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే దానికంటే ముందుగా ఇంతకు ముందు నేను వీడియోలో 4 పదాల మధ్య తేడా చెప్పుకుంటా. అందులో రెండవ పదం అనేది ఒకటి ఉంది. ఈ రెండవ పదం ఏం చెప్తుంది? నేషనల్ ప్రోడక్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. విదేశాల నుంచి వచ్చేటటువంటి నికర కారక ఆదాయం. మరి ఎన్ఎఫ్ఐ అంటే ఏమి? ఎన్ఎఫ్ఐ అంటే ఏమి? భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు విదేశాలు ఉపయోగిస్తే వచ్చే ఆదాయంలో నుండి భారతదేశం ఉపయోగించినటువంటి విదేశీ ఉత్పత్తి కారకాలకు చేయాల్సిన చెల్లింపులను తీసివేస్తే ఎన్ఎఫ్ఐ అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఎన్ఎఫ్ఐని మనము కలిపితే నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఎన్ఎఫ్ఐని తీసేస్తేమో మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ మనం ఏం చేయమన్నాడు? ఇక్కడ కలుపుకున్నాడు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐని కలిపితే ఏమొస్తుంది మిత్రమా? ఇక్కడ నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. అంతేనా? అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ లో ఏం రావాలా? నేషనల్ ప్రోడక్ట్ రావాలా. కాబట్టి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది. అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. తెలుగులో దీన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటారు. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏముంది? ఇక్కడ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ ఏపీ అకాడమీ క్లాసెస్ కోసం మన యాప్ని అకాడమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.